ఈరోజు ఈ లిస్ట్ లో మీరు ఎంటర్ అయిపోతున్నారు. గౌరవ రెవెన్యూ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో భూ దురాక్రమణలు చెయ్యాలని ఆలోచన వచ్చే వాళ్ళందరి గుండెల్లో రైలు పరిగెట్టేలా ఈరోజు ఈ చట్టం ఉంది అధ్యక్ష. ఎవరైనా భవిష్యత్తులో భూ ఆక్రమణలు చెయ్యాలంటే గజ 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 వణికే విధంగా ఈ చట్టాన్ని రూపొందించి ఈరోజు మన ముందు ప్రవేశపెట్టారు అధ్యక్ష. వాస్తవంగా చూస్తే అధ్యక్ష, ఇందులో కొన్ని సవరణలు కూడా ప్రతిపాదించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ చట్టంలో అధ్యక్ష వారు ఇచ్చినటువంటిది ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక ప్రాధికార సంస్థలు, ధార్మిక సంస్థలు లేదా వస్తుతో సహా దేవాదాయ మరియు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములను బలప్రయోగంగా గాని లేదా మోసపూరితంగా గాని లేదా ఇతర విధంగా గాని ఆక్రమించడానికి అనేటటువంటిది ఉంది అధ్యక్ష. ఇందులో కొంత యాంబిగ్యూటీ ఉంది అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూమిని పూర్ సెక్షన్ కి అసైన్మెంట్ చేశారు అధ్యక్ష. ల్యాండ్ సీలింగ్ ల్యాండ్స్ కూడా అసైన్ చేశారు అధ్యక్ష. అలాగే చాలా మంది ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉంటారో వాళ్ళకు కూడా అసైన్ చేశారు అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష రాష్ట్రంలో చాలా దగ్గరలో అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో పూర్ సెక్షన్స్ కావచ్చు, ఇతర సెక్షన్స్ లో ఇచ్చినటువంటి ఎక్స్ మిలిటరీ సర్వీసెస్ కావచ్చు, ఆ భూములు కూడా దురాక్రమణ చేస్తున్నారు అధ్యక్ష. అది ఈ చట్టంలో ఏ కేటగిరీ కింద పరిగణిస్తారో దానికి క్లారిఫికేషన్, సవరణ లేదా యాడింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వ భూములు అంటే ఏమంటే ఖాళీగా ఉన్నటువంటిది. దోజ్ ఆర్ అసైన్డ్ ఇట్ విల్ నాట్ కమ్స్ అండర్ గవర్నమెంట్ ల్యాండ్స్. సో కాబట్టి దాని మీద ఈ చట్టంలో మీరు రూపొందించే చట్టంలో క్లారిటీ తీసుకురావాల్సినటువంటి అధ్యక్ష. అలాగే అధ్యక్ష గ్రామ కంటాలకి సంబంధించి ఏ రకమైనటువంటిది ఈ చట్టంలో పేర్కొలేదు అధ్యక్ష. గ్రామ కంఠంలో కూడా ఆక్రమణలు, దురాక్రమణలు బాగా జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ దురాక్రమణలు ఏ రకంగా గ్రామ కంఠంని ఈ చట్టం ద్వారా మీరు పరిధిలోకి తీసుకొస్తారో దానికి కూడా నేను సూచన చేస్తున్నాను అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి దానిపైన కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్, ఇది కొద్దిగా చాలా మంది నిర్భాగ్యులైనటువంటి వాళ్ళు, నిరాశ్రయులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి అండగా నిలిచేటటువంటి చట్టం అధ్యక్ష. ఇందులో కొన్ని మిస్ అయినాయి అధ్యక్ష ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టంలో. అలానే అధ్యక్ష ఈ చట్టం ఎప్పుడో ఆల్రెడీ మనకి పూర్వం ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్స్ ఉండేవి అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు హైదరాబాద్ లో 2 రాష్ట్రాలు అప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్స్ ఉండేవి అధ్యక్ష. రాష్ట్రం విడిపోయిన తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అధ్యక్ష. మరి తెలంగాణలో ఉందో లేదో నాకు ఐడియా లేదు అధ్యక్ష. అసలు ఆ కోర్టుని ఎందుకు మనం ఇక్కడ కంటిన్యూ చేయలేకపోయాం? రేపు భవిష్యత్తులో ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో కోర్టుని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష. దానికి కాల పరిమితి పెట్టాలి అధ్యక్ష. కాల పరిమితితో కూడినటువంటి తీర్పులు రావాలి అధ్యక్ష. కాల పరిమితి కూడా 6 months అని వాళ్ళు పెట్టినట్టుగా ఉంది అధ్యక్ష. అలానే ఇందులో అధ్యక్ష ఇంకోటి, ఈరోజు ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ గడిచిన 5 సంవత్సరాల అధ్యక్ష ప్రభుత్వ అధికారులే ప్రభుత్వం పేరు చెప్పి గ్రాబ్ చేశారు అధ్యక్ష. దానికి ఈ చట్టంలో ఏంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ కంఠం ల్యాండ్ సార్, దట్ బిలాంగ్స్ టు ది ఇండివిజువల్. వాళ్ళ అనుభవం అనేది వారికే చెందుతుంది. ప్రభుత్వం మేము సచివాలయాలు కడతాం, ఆర్ఎస్కేలు కడతాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం బలవంతంగా వాళ్ళ అనుభవం ఉన్నటువంటి గ్రామ ఘట్టాలని లాక్కునేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అలానే అధ్యక్ష అసైన్మెంట్ ల్యాండ్స్ ఎవరికైతే పేదవాళ్ళకి, నా నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్
ఎస్సీ దళితులకు ఇచ్చినటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో అసైన్ చేశారో దానిని బలవంతంగా 2013 యాక్ట్ ని అమలు చేయకుండా కాంపన్సేషన్ చెల్లించకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆ జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ అండ్ రెవెన్యూ యంత్రాంగం మొత్తం బలవంతంగా లాక్కున్నటువంటి అది దురాక్రమణ కింద వస్తుందా రాదా? ఈ ల్యాండ్ లో ఈ యాక్ట్ లో కూడా దాన్ని పొందుపరచాలి అధ్యక్ష. ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులే కాదు అధ్యక్ష, ఒకరి ల్యాండ్ అనుభవంలో ఉన్నటువంటిది వన్స్ గవర్నమెంట్ ఇస్ అసైన్ టు ది ఇండివిజువల్, దట్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్ టు ది ఇండివిజువల్. ఈ రోజు ఇంకో చట్టం కూడా తీసుకొచ్చారు, ఆఫ్టర్ 20 years ఫ్రీ హోల్డ్స్ యాక్ట్ తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష ప్లీజ్ ఈ చట్టంలో లేవు అధ్యక్ష, ఇవి ఇన్కార్పొరేట్ చేయాలి, దాని మీద క్లారిఫికేషన్స్ రావాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో కొన్ని లక్షలాది ఎకరాలు ల్యాండ్ అసైన్ చేశారు అధ్యక్ష, వాటి మీద ఈరోజు ఈ చట్టంలో క్లారిటీ లేకపోతే కష్టం అధ్యక్ష. కాబట్టి ఇది పేదవాడికి సంబంధించినటువంటి చట్టం అధ్యక్ష, వాళ్ళకి అండగా నిలబడాలి ఈ చట్టం. కాబట్టి ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనేటటువంటిది ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వ అధికారులు చట్టాలను ఉల్లంఘించేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకొస్తున్నారా లేదా, దీని మీద కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మరి ఈరోజు గడిచినటువంటి 5 మనమే అనేక పర్యాలు మీరు మాట్లాడారు అధ్యక్ష. ఈ పేదవాళ్ళ తాలూకు భూముల్ని బలవంతంగా జగనన్న కాలనీలకి తీసుకున్నారు అధ్యక్ష. కొన్ని దగ్గర కాంపన్సేషన్ ఇవ్వలేదు అధ్యక్ష, కొంతమంది వైసీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు అధ్యక్ష. పేదవాడికి కానీ, నిరాశ్రయ వాడికి కానీ, లేకపోతే తెలుగుదేశం అనుబంధాలు, జనసేనో, భారతీయ జనతా పార్టీ అనో వాళ్ళ కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అటువంటి సంఘటనలకి ఈ చట్టం ఏమైనా రక్షణ కల్పిస్తుందా? యనమల దేవి గారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా గౌరవ మంత్రి గారు వివరణ ఇవ్వాలని చెప్పి కోరుతారు.